హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన శ్రీ ఎలీట్ ఛానల్లో కాకతీయ ఫౌండేషన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్మవారి సంక్రాంతి సంబరాలు చూపించబోతున్నాను. ఇది బాచుపల్లిలోని కాసాని కౌసల్య ఫార్మ్స్లో జరిగింది. ఇక్కడ బోర్డులో చూపించిన సంఘాలన్నీ కలిసి ఈ సంక్రాంతి సంబరాలని అరేంజ్ చేశారు. ఇక్కడికి వేల మంది వచ్చారు. అంతమంది వచ్చినా కానీ కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి చాలా ఆర్గనైజ్ చేశారు. ఎక్కడ క్రౌడ్ కానీ ఎక్కడ ట్రాఫిక్ జామ్ కానీ అవ్వకుండా చాలా ఆర్గనైజ్గా చేశారు. ఇక్కడ శారీ స్టాల్స్ దగ్గర నుంచి తంబోలా దగ్గర నుంచి అన్ని రకాల స్టాల్స్ కూడా ఉన్నాయి. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. గంగిరెద్దులు కూడా వచ్చాయి. గంగిరెద్దులను ఆడిచ్చారు. పొట్టేల్ని పెట్టారు, అలాగే కోళ్ళను కూడా పెట్టారు. యాక్చువల్గా కోడి పందాలు కూడా పెడదాం అనుకున్నారట, కానీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యి అంట. సో కోళ్ళని కూడా అక్కడ పెట్టారు. కోళ్ళని మనం ఎత్తుకుంటే సైలెంట్గా మనతోటి కూర్చున్నాయి. కబడ్డీ కాంపిటీషన్స్, రంగోలీ కాంపిటీషన్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. మేము వెళ్ళేప్పటికే ఇంకా కొన్ని గేమ్స్ ఆర్గనైజ్ చేశారట. అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఫర్దర్గా పోస్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఈ కోడిపుంజు చూడండి ఎంత చక్కగా కూర్చుందో. చాలామంది ఈ కోళ్ళని ఇలా ఎత్తుకుని ఎంజాయ్ చేశారు. అలాగే అందరినీ ఇన్స్పైర్ చేసే స్పీచెస్ కూడా జరిగినాయి. మాత్రమే కమ్మవాళ్ళు ఉన్నారు ఈ ఊర్లో, వీళ్ళకే ఎందుకు పదవులు దక్కాలి అని చెప్పని నేను అదే ఎమ్మెల్యేని అడుగుతున్నా. 2000 మందిలో 137 మంది మాత్రమే ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఆ 2000 మంది ఈ 137 మందిని మాత్రమే ఎందుకు ఎంచుకుంటా ఉన్నారు? వీళ్ళకే సమాజం పట్ల బాధ్యత ఉంది. వీళ్ళే కష్టంలో ఉన్న వాడికి అండగా నిలబడతారు కాబట్టి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళని ఎంచుకుంటున్నారు తప్ప వీళ్ళేమి నియంత్రితంగా నేను ఈ ఊరికి సర్పంచ్ని, ఈ ఊరికి నీటి సంఘం ప్రెసిడెంట్ అని చెప్పని వీళ్ళు ప్రకటించుకోవడంలో ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కూడా కాదు. కాబట్టి అక్కడ సమాజానికి వాళ్ళ నాయకత్వం వహించే ఆస్కారం, అవకాశం దక్కుతుంది అని అంటే అది మనకున్న నాయకత్వ ప్రతిభ కారణంగా, సామాజిక స్పృహ కారణంగా, సేవ నిరత కారణంగా, మనలో ఉన్న నిజాయితీ నిబద్ధత కారణంగా తప్ప ఎవడో దయదాక్షిణ్యాలతో మనకు అవకాశం ఇవ్వట్లేదు అనేది కఠిన చేయని తప్పుకి నిందలు మోయాల్సిన అవసరం లేదు. మనం సేవ చేస్తున్నాం.
సేవ చేసినందుకు మనకి మెడల్లో శాలువాలు కప్పపోయినా పర్వాలా, కానీ అనవసరపు నిందలు మన మీద మోపుతున్నప్పుడు ధీటుగా దాటిగా సమాధానం చెప్పగలిగే స్థైర్యం కూడా మన దగ్గర ఉంది. ఎదురువాడి కళ్ళల్లో సూటిగా స్పష్టంగా చూసి మాట్లాడగలిగే నిజాయితీ మన దగ్గర ఉంది. అటువంటప్పుడు ఎవరికో భయపడి ఇంకెవరి మెహర్బానీ కోసం మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన నేను అడుగుతున్నా ఆయన్ని, ఎందుకు గుంటూరు జిల్లాకే వెళ్తుంది? గుంటూరు జిల్లాలోనే ప్రతి పట్టణంలో ప్రతి మండలంలో అక్కడ స్థానికంగా ఉన్న కమ్మవారందరూ పూనుకొని గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు చందాలు వేసుకొని స్కూల్స్ కాలేజీలు నిర్మాణం చేశారు కాబట్టి వాటికి ఎయిడ్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. మిగిలిన ప్రాంతాల్లో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీ ప్రాంతాల్లో మీరెందుకు ఏర్పాటు చేయాల? మీరు ఆస్తులు పోగు చేసుకోవడం మీద శ్రద్ధ కనపరిచారు తప్ప సమాజం పట్ల బాధ్యత చూపలేదు. మీరు ఎదుగుతూ మిగిలిన వాళ్ళని కూడా ఎదిగించాలి అనే ఆలోచన మీరు కనపరచని పర్యవసానం. అలా కనపరిచిన వాళ్ళ మీద అసూయ కాదు ప్రదర్శించాల్సింది, దాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. రాష్ట్రంలో ఉన్న మిగిలిన జిల్లాల్లో కూడా అదే స్ఫూర్తితోటి మేము కూడా ముందుకొచ్చి మాకు ఇవాళ స్తోమత ఉంది, ఆ రోజు మా పెద్దలు చేయలే పని వాళ్ళ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని మీరు ముందుకొచ్చి మీరు కాలేజీలు స్కూల్స్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మీ కాలేజీలు సంస్థలు కూడా ప్రైవేట్ కాలేజీలు కాదు, ఎయిడెడ్ కాలేజీలు, సరసమైన ధరకి చదువు చెప్పే మనందరం చదువుకున్న కాలేజీలు, 100 రూపాయల ఫీజు తోటి డిగ్రీ పూర్తి చేసిన కాలేజీలు, అవి నిర్మాణం జరగడానికి మనం తోడ్పాటు అందించాం. ఇవాళ ఏ పట్టణంలో చూసుకున్నా, నేను పుట్టి పెరిగిన గుంటూరు జిల్లాలో నాకు తెలుసు, ప్రతి టౌన్ లో అక్కడ ఉన్న కాలేజీల వెనక ఎంతమంది పెద్దల త్యాగాలు ఉన్నాయో తెలుసు. ఆ కాలేజీల్లో సమాజంలో ఉన్న అన్ని కులాల పిల్లలు ఎంతమంది చదువుకొని ఎంత అద్భుతమైన స్థితికి చేరారో కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎవరి దగ్గర తలంచుకోవాల్సిన అవసరం లేదు. మనం సమాజానికి మేలు చేసాం. మేలు చేసినప్పుడు స్పష్టంగా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే మనం ముందుకెళ్తాం తప్ప తల వంచాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇన్ని వేల మందికి కూడా ఇక్కడే కుక్ చేసి పెట్టారు. ఎన్నో స్టాల్స్ పెట్టారు. అట్లాగే ఎక్కడికక్కడ క్రౌడ్ లేకుండా వచ్చిన క్రౌడ్ని వాలంటీర్స్ ఎక్కడైతే రష్ తక్కువ ఉందో అక్కడికి వాళ్ళకి వెళ్ళమని గైడ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ తోసుకోవటం కానీ అట్లాగే గంటల తరబడి క్యూలో వెయిట్ చేయడం కానీ జరగలేదు. డిఫరెంట్ ఫుడ్ కౌంటర్స్ పెట్టారు. అమృతం ఆర్గానిక్ ఐస్ ఫ్రూట్ మ్యాంగో ఉంది కదా, ఇది చాలా ఫన్నీగా ఉంది. డీప్ ఫ్రీజ్లో పెట్టిన మ్యాంగోకి పుల్లగుచ్చి దాన్ని ఐస్ క్రీమ్ కింద తింటున్నారు. చాలామంది వీటిని ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.